కేసులు ఫైల్ చేశారు. ఇంకొక వార్త ఏంటంటే, కొన్ని వార్తా సంస్థలకు తెలుసు, హైదరాబాద్ శివారులోనే ఉత్తరప్రదేశ్ ముఠ అతన్ని అంతమొందించారు. అండ్ అనదర్ థింగ్, చాలా క్రూషియల్ ఒకటి చెప్తున్నాను మీకు. ఫోన్ ఏది? ఇది ప్రవీణ్ కుమార్ 24న అటెండ్ అవ్వాల్సిన మీటింగ్. ఈ మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తున్నారు. ఇది క్రిస్టియన్ మీటింగు. ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమార్ విజయవాడ వస్తున్నాడు. దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు. కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికన్నా తెలుసా? ఆ కొవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది. ఆ ఫుటేజ్లు ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్కి అటెండ్ అయినట్టు కానీ ఫుటేజ్లు ఏమి పోలీసులు సంపాదించలేదు. ఈ మీటింగ్ ఏంటంటే, జీసస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి 2025, 23, 24, 25, 26, 27 ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం 11 గంటలకు, సాయంత్రం 7 గంటలకు క్రీస్తు సువార్త పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం, తెంపెల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్, గన్నవరంకి వచ్చే దారిలో షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోనకి వెళ్తే అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి పక్కకి వెళ్తే కొంత దూరం వెళ్ళాలి. ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడా? దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు, మిస్టర్ పి జేమ్స్ గారు, మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు, పాస్టర్ జె జర్మియా గారు, అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు, పాస్టర్ మైకేల్ గారు, పాస్టర్ శ్యామ్ గారు. ఇది మీకు పంపిస్తాను అందరికీ ఈ మీటింగ్లు. ఈ మీటింగ్లకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్. అసలు బయలుదేరిన కారణమే విజయవాడ. ఆ మీటింగులు కానీ మీటింగులుగా బయలుదేరినాడు తాగేసి వెళ్తాడు. ఎంత డ్రామా! ఒక ఫేక్ పర్సన్ని పెట్టి మొహం కనపడనివ్వకుండా డ్రామాలు చేసి మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు వాళ్ళు. ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా, ఈ ఫుటేజ్ సంపాదించలేకపోయావయ్యా మిస్టర్ ఐజీ, నిన్ను అడుగుతున్నాను. ఇవన్నీ కరెక్ట్ కాదు, అడుగు. అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేయాలి? బాడీ 8:45కి దొరికింది నీకు, నువ్వు ఎప్పుడు వేసావు? నేను ఐజీతోనే మాట్లాడుతున్నాను, ఐజీకే చెప్తున్నాను ఇవన్నీ. నువ్వు ఎప్పుడు వేసావు? యు ఆర్ ది బాస్ ఆఫ్ ది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా, ఐఓ కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు. నువ్వు ఏం చేయాలి? నువ్వు ఇన్వెస్టిగేషను ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేసావు? ఎఫ్ఐఆర్ ఎలాగయ్యాలో కూడా పైన నుంచి ఆర్డర్లు వచ్చే వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు మీరు. మార్నింగ్ 8:45కి బాడీ దొరికితే ఈవినింగ్ 8 o'clockకి ఎఫ్ఐఆర్ వేశారు. తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఎంక్విస్ట్ అన్నది 10 గంటలు ఎంక్విస్ట్ చేశారు. 2:30కి పోస్ట్ మార్టంకి వెళ్ళారు. రిపోర్టు 20 రోజుల తర్వాత
ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగి బయట పెట్టారు. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ మెంటాలిటీ ఉన్నాడు ఐజీ. అసలు ఇట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ని ప్రజెంట్ చేసాం, తప్పుడుగా వీడియోలు లీక్ చేసాం, మళ్ళీ అయ్యే వీడియోలు కరెక్ట్ అని చెప్పి తప్పు అన్నాం, మళ్ళీ అయ్యే వీడియోలను చూపించాం. యువర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ రాంగ్. చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో దాట్ ప్రవీణ్ పగడాలని హత్య చేశారు, ఇంకా చాలామందిని పాస్టర్ని హత్య చేయడానికి పూనుకోబోతున్నారు. డెఫినెట్గా సెక్యులర్ వాదులందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు ఈస్టర్ పండుగ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సమాధుల దొడ్డి దగ్గర ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టి అక్కడ ఆయనకి కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించండి. ప్రతి వాళ్ళు మీరు ఫ్లెక్స్ వేసుకోగలరు. ఒక ఫ్లెక్స్ వేసి బోర్డు పెట్టి నివాళులు అర్పించండి. రాజమండ్రిలో ఆయన చనిపోయాడు కాబట్టి రాజమండ్రిలో శనివారం, గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆయన ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని నిర్ణయించుకున్నాం. మీకు ఎవరికి వీలైతే వాళ్ళందరూ రండి. ప్రవీణ్ పగడాలది హత్య అని అనుకుంటే మీరు రండి. పోలీసులు మట్టుకు దీనికి ఆటం కల్పిస్తే పోలీసులే దోషులు అవుతారు. ఎంతమంది వస్తారో అన్నది చూడండి. ఇప్పటికీ అదొక టూరిస్ట్ స్పాట్ కింద ఈ రోజుకి వెళ్ళి అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు. సో దట్ శనివారం అందరూ రండి. తర్వాత కార్యక్రమం ఈ దాడుల గురించి ఏ విధంగా యాజిటేషన్ చేయాలన్నది మటుకు నేను కోరుకుంటాను, నేను డిజైన్ చేస్తాను, నేను ప్రజల్లోకి కూడా వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరు అడగండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు చెప్పండి అని పదే వాళ్ళు అధికారులు చెప్పినప్పటికీ మీరు ఎందుకు స్పందించుకున్నంత ఆలస్యంగా మరి ఎవిడెన్స్ బయట పెట్టారండి? అప్పట్లోనే చెప్పాక 10 రోజులు ఇంకా మాకు ఎవిడెన్స్ రాలేదు. ఏమంటే ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు? పోలీసులు పెట్టాలా, నేను పెట్టాలా? నా దగ్గర ఆధారాలు వాళ్ళకు ఉంటాయండి. నేను అదే హత్య అని నమ్ముతున్నాను. మీరు ఫోరెన్సిక్ ల్యాబ్ని నమ్మరు, సిబిఐని నమ్మరు, దర్యాప్తు సంస్థలని నమ్మరు, దర్యాప్తుని ఇన్వెస్టిగేషన్ నమ్మరు అంటున్నారు కదా. మరి హర్ష్ కుమార్ దేన్ని నమ్ముతారు? దేన్ని నమ్ముతారో చూపించాను కదండి. నేను చూపిస్తున్నాను కదా. నేను ప్రతిదాన్ని రాతపూర్వకంగా మీకు పెట్టిన ప్రతిదీ మీకు పంపిస్తాను. కేసు ఎలా పెట్టారు, కేసులు ఎలాగున్నాయి, ఏంటి, ఎందుకు చంపారు, మోటివ్ ఏంటి, మోటివ్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను కదా. ఉండొచ్చు, బట్ ఇదంతా కూడా నేను రిటర్న్గా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను. నేను స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను, సిబిఐకి ఇస్తాను, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి. అండ్ దెన్ వాళ్ళిద్దరికీ ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో కూడా దీనికి అక్కడి నుంచి కూడా కలపడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఆవిడ భార్యని అడిగారా? ఐజీ చెప్తే ఐజీ చెప్పిన అన్ని అబద్ధాలే కదా. ఐజీ చెప్పినన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా అబద్ధాలే కదా. ఐజీ చెప్పినవి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా ఉంది. నేను ఎస్పీకి పెట్టిన నో అబ్జెక్షన్, ఎవరన్నా పెట్టచ్చు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదే పెట్టాను ఎస్పీకి. ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ ఈజ్ నో ఫరక్.
ఐజీ నో ఎస్పీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినా ఇవ్వకపోయినా ఏ కేసుల్లో కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, థర్డ్ పార్టీ రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయి, ఎలా చేయొచ్చు అన్నదాన్ని అన్నీ సబ్మిట్ చేసి ఇచ్చాను. అది వాళ్ళు నో అనడానికి లేదు, కుటుంబ సభ్యులే అవసరం లేదు. ఈవేళ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈవేళ తీసుకోవాలి, కాపీ ఆర్డర్లు తీసుకుంటాను, పెడతాను. వీడియో రిలీజ్ చేస్తూ సిబిఐ మీద కూడా నమ్మకం లేదు నాకు. Yes. ఇప్పుడు మళ్ళీ ఇస్తానంటున్నారు కదా, నమ్మకం లేనప్పుడు. అంటే యాజ్ పర్ ది ప్రొసీజర్ సిబిఐ జగన్ కేసులో ఇప్పటికి దోచిన వివేకానంద కేసులో దోషులను ఇప్పుడు చూపించిందా అండి?